ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీకి కనువిప్పు కలగాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అవినీతి ఆరోపణలతో 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను వేధిస్తుందని అన్నారు. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజానీకాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పండి. అటువంటి ఒక పత్రిక నిర్వహణలో ఏదైతుందో తదుపరి కాలంలో నష్టాలు పోయకపోతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ నష్టాలు పూరింపజేసే విధంగా ఏదైతే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా చెప్పంటున్నాం కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి మరి దోషులుగా పరిణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయడం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అద్దం పట్టే విధంగా ఉందని చెప్పంటున్నా. బీజేపీ కుట్ర